శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారు కొన్ని వందల ఏళ్ల క్రితమే తన కాలజ్ఞానంలో రాసిన భీకర సత్యాలు నేడు కలియుగంలో మన కళ్లముందే సాక్షాత్కరిస్తున్నాయి. ఆ మహనీయుడు నాడే సెలవిచ్చారు, కాలం మారుతుంది, మనుషుల బుద్ధులు మారుతాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి అని. ముఖ్యంగా విజయవాడలో కృష్ణమ్మ పొంగి ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న ఆ కనకదుర్గమ్మ ముక్కుపుడకను తాకుతుందని ఆయన చెప్పిన మాటలు నేడు మనల్ని భక్తితో పాటు భయానికి కూడా గురిచేస్తున్నాయి. చూడండి, నేటి సమాజంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. మానవత్వం మంటగలిసిపోతోంది. సాత్వికమైన మజ్జిగను తాగాల్సిన నోరు నేడు కల్లు మరియు మద్యానికి బానిసవుతోంది. మనుషుల మధ్య ప్రేమలు తగ్గాయి. కేవలం డబ్బుకేకే ప్రాధాన్యత పెరిగింది. ధనం కోసం మనుషులు ఒకరితో ఒకరు కలహించుకుంటున్నారు. ఆస్తుల కోసం రక్త సంబంధీకులనే దూరం చేసుకుంటున్నారు. ఇవన్నీ కలియుగంలోని చెడు అలవాట్లకు మరియు పెరిగిపోతున్న పాపాలకు నిదర్శనాలు. కృష్ణానది ఉగ్రరూపం దాల్చి విజయవాడ నగరాన్ని ముంచెత్తుతున్న ఈ తరుణంలో ప్రకృతి మనిషికి ఒక హెచ్చరిక చేస్తోంది. ధర్మం తప్పినప్పుడు దైవశక్తి ప్రకృతి రూపంలో విరుచుకుపడుతుంది అనడానికి ఈ వరదలే సాక్ష్యం. కాని ఇన్ని కష్టాల నడుమ కూడా ఆ పరమశివుని అనుగ్రహం భక్తులను కాపాడుతూనే ఉంది. ఈ కలియుగంలో ధర్మం ఒంటిపాదంతో నడుస్తుందని బ్రహ్మంగారు నాడే హెచ్చరించారు. వింతలు విడ్డూరాలు పెరిగిపోతాయని, కంచి కామాక్షి కళ్లవెంట నీరు కారుతుందని, వేపచెట్టు నుండి పాలు కారుతాయని ఆయన చెప్పిన ప్రతి మాట అక్షరసత్యమై తీరుతుంది. మనుషుల్లో నైతిక విలువలు నశించి కేవలం స్వార్థం కోసం ప్రాకులాడే ఈ రోజుల్లో ప్రకృతి మాత కన్నెర్ర చేస్తోంది. అటు కృష్ణమ్మ ఉగ్రరూపం, ఇటు విజయవాడను ముంచెత్తుతున్న వరదలు చూస్తుంటే మానవశక్తి ఎంత అల్పమైనదో మనకు అర్థమవుతోంది. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గమ్మ తల్లి తన బిడ్డలను కాపాడమని ఆ పరమశివుడిని వేడుకుంటున్నట్టుగా ప్రకృతి ప్రశాంతత కోసం మనం కూడా ప్రార్థించాలి. మనం గమనించవలసిన మరో ముఖ్య విషయం, నేటి యువత దారి తప్పుతోంది. మజ్జిగలాంటి అమృతాన్ని వదిలి ఆరోగ్యానికి హానిచేసే మత్తు పదార్థాలకు, కల్లు మరియు సారాయి వంటి వ్యసనాలకు బానిసలై తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ధనం కోసం చేసే పోరాటంలో మనిషి తన సొంత రక్తాన్ని కూడా మర్చిపోతున్నాడు. కానీ గుర్తుంచుకోండి, మనం వెంట తెచ్చుకునేది ఏమీ లేదు. మనం చేసే పుణ్యం మరియు భక్తి మాత్రమే మనల్ని కాపాడుతాయి. ఎంతోమంది రోగులు ఆసుపత్రులలో మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ల మీద కంటే ఆ పైవాడి మీదనే భారం వేస్తున్నారు. ఆశ్చర్యకరంగా వైద్యశాస్త్రానికి కూడా అందని రీతిలో శివనామ స్మరణ వల్ల ఎందరో ప్రాణాపాయం నుండి బయటపడుతున్నారు.